అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అంటే లూసిఫర్ లేదా ఇబ్లిస్ అనే జిన్ను వర్గానికి సంబంధించిన ఈ యొక్క సైతానుల బారి నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. ఈ రోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా యేసు క్రీస్తు గారి గురించి అంటే ఈసా అలైహిస్సలాం గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ముఖ్యంగా ఖురాన్ మరియు హదీసుల్లో రెండవ రాకడ, యేసుక్రీస్తు గారు మళ్ళీ రెండవ రాకడలో ఈ యొక్క ప్రపంచంలోకి దిగి వస్తారు అని, మరియు ఆయన రూపం ఎలా ఉంటుందో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల ద్వారా తెలియజేసి ఉన్నారు. మరియు ఆయన జీవితంలో చేసిన కొన్ని అద్భుతాల గురించి, మరియు ప్రళయ సూచనలు, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఉంది అని దాని గురించి తెలియజేసినటువంటి కొన్ని విషయాలు, మరియు ముస్లింల యొక్క విశ్వాసం ఏమిటి, ప్రవక్త మరి ఈసా అలైహిస్సలాం గారు, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన ముస్లింల యొక్క విశ్వాసం ఏమిటి, మరియు ఖురాన్లోను మరియు హదీసులోను ఎటువంటి విషయాలు తెలియజేయబడ్డాయో ఈ రోజు మనం ఆ యొక్క విషయాలు కొన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. మరి మనందరికీ కూడా సరైన జ్ఞానాన్ని, ధర్మాన్ని ప్రసాదించమని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ముందుగా మనం ఈసా లేదా యేసు అనే పేరు తీసుకున్నప్పుడు అలైహిస్సలాం మనం రాసిన, చదివిన, మాట్లాడిన, విన్న మన మనసులో గాని బయటకు గాని అలైహిస్సలాం అని చెప్పడం చాలా మంచిది. అంటే ఇది మనం ప్రవక్త తరపున దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రవక్త తరపున మనం దేవుడికి దరూదు పంపిస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క ప్రవక్తని ఇహలోకంలోను పరలోకంలోను ఈ యొక్క ప్రవక్తలకి శాంతి సౌఖ్యాలు కురియాలి, వారికి స్వర్గం లభించాలి, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు వారికి లభించాలి అని మనం వారి తరపున ప్రార్థిస్తున్నటువంటి ఒక చిన్న ప్రార్థన అన్నమాట. అందుకే మనం ప్రవక్తల పేర్లు ఎప్పుడు చెప్పినా, విన్నా, రాసినా, చదివినా అలైహిస్సలాం అనాలి. అంటే దేవుడు వారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించాలి, ఆమీన్ అని దాని యొక్క అర్థం. అందుకే మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు గారి పేరు తీసుకున్నప్పుడు కూడా మనం అలైహిస్సలాం అని చెప్పడం చాలా మంచిది. ఇంకొకటి, ఖురాన్ ప్రకారం చూసినట్లయితే యేసుక్రీస్తు గారు అంటే యేసు ప్రభువు, మరియు ఈయనని అరబ్బీ భాషలో ఈసా అని అంటాం, మరియు తెలుగులో దేవుడు, కరుణామయుడు, పరిశుద్ధుడు, పరమాత్ముడు లేదా రక్షకుడు, రారాజు, మరియు భగవంతుడు, ఇలా సృష్టికర్త అని ఇలా తెలుగులో ఏదైతే పేర్లు ఉన్నాయో వీటన్నిటిని మనం అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. అదే ఇబ్రూ లేదా జిబ్రానికి వేరే భాషల్లో మరి యెహోవా అని అంటాం. ఈ యొక్క యెహోవా లేదా ఈ యొక్క దేవుడు, భగవంతుడు, సృష్టికర్త అనే ఈ యొక్క పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. మరి ఖురాన్ ప్రకారం ఈసా అంటే యేసుక్రీస్తు గారు అలైహిస్సలాం అల్లా పంపిన గొప్ప ప్రవక్త.